హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దాం. మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో బాదాం ఇంకా కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ లావటుకులు తీసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి. అటుకులు వేగిన తర్వాత 2.5 కప్ పాలు వేసుకొని అటుకులని ఉడికించుకోవాలి. అటుకులు ఉడుకుతుండగా ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్ షుగర్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ కట్టేయాలి. ఎంతో రుచికరమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.